తెలియజేస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని ప్రసంగించేసినట్టుగా కోరుతున్నాం. గౌరవనీయులు తెలంగాణ ఉద్యమంలోనూ బీసీ ఉద్యమాల్లోనూ పూర్తి స్థాయిలో హక్కుల గురించి పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ గారు, బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ గారు, జాతీయ యువత అధ్యక్షులు శ్రీనివాస్ దిబ్బరాజు గారు, సాంబశివుడు గారు, మా వాల్మీకి గోపి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, విఠల్ నాగేష్ గారు, మా సోదరిమణి శ్రావణి గారికి, శివమ్మ గారికి, అందరికి పేరు పైన అందరికి పేరు నమస్కారం. ఉద్యమానికి అందరూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూడండి, ధర్నా చౌక్ దగ్గర చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు తత్తరిల్తా ఉంది. ఎంతో మభ్యపెట్టి లేనిపోని ఆశలు నుంచి అధికారంలోకి వచ్చి అందరినీ ముంచేసింది ఈ ప్రభుత్వం. అటు కార్మికులను, అటు కర్షకులను, విద్యార్థులను ఎవరిని వదిలిపెట్టే ఈ రాష్ట్రంలో రైతుల నుంచి మొదలుపెట్టే, అన్నం పెట్టే రైతుల నుంచి మొదలుపెట్టే పసిపిల్లల వరకు కూడా వదిలిపెట్టలేదు. పుట్టిన పిల్లలకి ఇచ్చే కేసీఆర్ కిట్ కూడా పనిచేసింది. ఏం పాపం చేసింది చెప్పండి? ఏం పాపం చేసింది? కేసీఆర్ కిట్ పోయింది, అంగన్వాడీలో తిండి పోయింది, స్కూళ్ళు పోయినాయి, కాలేజీలలో కాలేజ్ విద్యార్థులు ధర్నా, అశోక్ నగర్ విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు పొందని వాళ్ళ ధర్నా. మా ఆడబిడ్డలు అంగన్వాడీలో పనిచేసే వాళ్ళు ఎవరో ఊపిరి కాదు. చివరికి ఏంటంటే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కూడా మొత్తం బడ్జెట్ పడిచింది. 14,000 కోట్ల రూపాయలు పథకాలు చెల్లించాలి. కాలేజీ యజమానికి ఇవ్వట్లేదు. 2,800 కాలేజీలు, దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు, 2,30,000 మంది దాదాపు అందులో పనిచేసే వాళ్ళు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఉద్యోగాలు, డ్రైవర్లు కావచ్చు, క్లర్కులు కావచ్చు, రకరకాల వాళ్ళు. వీళ్ళు ఇవ్వనందుకు జీతాలు ఇస్తలేరు, డ్రైవర్ల జీతాలు ఇస్తలేరు, చదువుకోవడానికి విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది. కనుక ఈ రోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మట్టి కల్పించాలి, అందరం ఐక్యం కావాలి. ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం వివరిస్తా ఉంది కనుక విద్యార్థుల యొక్క భవిష్యత్తులో చెలగాట పడతా ఉంది. కాలేజీలలో టీసీలు ఇస్తలేరు, అయిపోయినాయి. అనుకుంటామంటే టీసీలు అయిపోయినాయి, లోన్లక్కనే అయిపోయినాయి. వేరే కోర్స్ చేయడమంటే కూడా కాలేజ్ యజమాని ఉండొచ్చు. కనుక మీరందరూ కూడా కాలేజ్ యజమానులను ఒప్పించి సర్టిఫికెట్స్ ఇప్పించాలి. టీసీ పథకాన్ని ప్రవేశపెట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ విద్యార్థుల యొక్క చదువులలో భద్రత కల్పించాలి. లేనట్లయితే ఖచ్చితంగా ఊరుకోం. ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడినా, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినా, ప్రజల జీవితాలతో చెలగాటమాడినా, రైతుల జీవితాలతో చెలగాటమాడినా ఖచ్చితంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సత్యనారాయణ ఆధ్వర్యంలో అనేక సంఘాలు జేఏసీలుగా ఏర్పడి నేను కొట్లాడుతా ఉన్నాం. ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఒక్కొక్కరిని మాటిచ్చి మాట తప్పినని ప్రజాక్షేత్రంలో నిలబడి రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్లు గల్లం చేస్తాం. రైతు రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు చనిపోతున్నారు, వైద్యం లేదు రిటైర్డ్ ఉద్యోగులకు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వాపస్ ఇస్తలేరు, భయపెడతా ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఆ పరిస్థితి ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు వాళ్ళకి జీతభత్యాలు లేవు, పనిచేస్తున్న ఉద్యోగులకు వాళ్ళ జీవితాలతో చిరగాట పడతా ఉన్నారు. కనుక ఈ రాష్ట్రంలో ఆందోళనే, అందరికీ అన్యాయమే. ఒక రైతు నుంచి మొదలుకుంటే పసిక్కున తీసుకున్నటువంటి కేసీఆర్ కిట్ వరకు అన్ని రద్దు చేసి అభివృద్ధాల మాటలతో అప్పులు అని చెప్పి పంపడం జరుగుతా ఉంది. కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా మనం అందరం ఉత్తరవేసే కార్యక్రమాలు చేయాలని చెప్పని అన్ని సంఘాలు కూడా ఐక్యమై ఎవరు పిలిపించినా అందరూ ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి జనార్దన్ గారి మీతో తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, ఇలా సర్టిఫికెట్స్ కాలేజ్ వెంటనే ఇప్పించాలి, సర్టిఫికెట్స్ వెంటనే. జై తెలంగాణ. ఇప్పుడు 10 నిమిషాల్లో కూడా కార్యక్రమం ముగించబోతున్నాము. మాజీ గవర్నరు 5 నిమిషాలు కూడా వస్తున్నారు. దయచేసి ఈ 10 నిమిషాలు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతూ ఇప్పుడు డప్పు స్వామి అంతవరకు కుమార జనార్దన్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను.
జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జోహార్ డాక్టర్